క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, చేరువచ్చిన నుంచిన అందరికీ ప్రభు నామంలోనే ఉదయపూర్వక వందనాలు. గ్రంథంలో నుండి కొన్ని మాటలుగా మనం యొక్క రాత్రికాల సమయమును ధ్యానించుకుందామండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము తీసినట్లయితే చదువుతాను, గమనించగలరు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసిని అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దకును, దీన మనసు గల వారి యొద్దకును నివసించుచున్నాను. చూడండి, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి పరమనున్నటువంటి యొక్క దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సెలవిచ్చుచున్నాడు. ఆయన ఉన్నతమైన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు దేవుడు. ఉన్నతమైన మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసించు ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన విరిగి నలిగిన హృదయాలు గల వారి యొద్ద ఉంటాడు. అలాగే ఆయన వినయము గల ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును ఆయన వారి దగ్గరకు వస్తాను అని ఆయన మాటలు మనకు తెలియపరుస్తున్నాయి ప్రియుల. కనుక ఆయన విరిగి నలిగిన హృదయాలను, అలాగే గుండె చెదిరిన హృదయాలను ఆయన బాగు చేయు దేవుడు. ఏ యొక్క ఆలోచనల చేత ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విషయంలో, ఈ జీవన విధానంలో, ఈ యొక్క బ్రతుకుటలో ఆయన ప్రతి విషయంలో ఎక్కువగా ఆలోచనల చేత కుమిలి నలిగిపోతున్నటువంటి వారి హృదయాలను ఆయన బాగు చేయు దేవుడే కాక, ఆయన అలాంటి వారి దగ్గరకు వచ్చి, అలాగే దీన మనసు కలిగిన వారి వద్దకు వచ్చి, వినయము గల వారి వద్దకు వచ్చి, ఆయన సహవాసంగా ఉంటాను, అక్కడ ఉంటాను, నేను వారితో ఉంటాను అని లేఖనము తెలియపరుస్తుంది ప్రియులారా. ఆ దీన మనసు, ఆ యొక్క విరిగి నలిగిన మనసు, లేక వినయము కలిగిన మనసు మనము కలిగి ఉండాలంటే, మనము నీతిగా యథార్థవంతంగా ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలముగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది ప్రియులారా. ఎందుకంటే ఆ పరిశుద్ధుడు, ఆయన రక్తము కల్మషము అంటుకొనిది, పవిత్ర రక్తము. అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆత్మ కూడా యథార్థవంతమైన ఆత్మనే. దేవుడు పొందుకున్న వారిగా ధైర్యంగానే ఉండాలి, కానీ ప్రతి చిన్నదానికి మనము బెదిరిపోయే వారిగా ఉండకూడదని దేవుని లేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నది పిల్లలు. కనుక అట్టి యథార్థం కలిగిన ఆత్మనిచ్చిన దేవుడు, ఆయన పవిత్ర రక్తం చేత శుద్ధి చేసి మనం పవిత్రపరిచినటువంటి దేవుడు గొప్పవాడు. ఆయన కట్టడలు చాలా విలువైనటివి. ఆయన న్యాయ విధులు, శాసనాలు, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు చాలా గొప్పవి, దొడ్డవి, బహు బలము కలిగినటివి. కనుక అట్టి శక్తి కలిగిన నామమైనటువంటి దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలను మనము వింటే, విన్నదాని ప్రకారం మనము బ్రతికితే, ఆయన ఆజ్ఞలను మనం పాటించి బ్రతికినట్లయితే, అలాంటి వారి యొద్దకు ఆయన వస్తారు. వినయ మనస్సు గల వారి యొద్దకు నేను వస్తాను, లేక దీన మనసు కలిగిన వారి వద్దకు నేను వస్తాను. అలాంటి వారి వద్దకు వచ్చి ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు? దేవుడు ఉజ్జీవింపచేస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఆదరిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. ప్రతి విషయంలో అలాంటి స్థిర బుద్ధి, మంచి ఆలోచన కలిగిన బిడ్డల దగ్గరికి నేను వస్తానని దేవుని మాట తెలియపడుతూ ఉంది ప్రియులారా. అయితే ఎలా ఉండాలని కోరుతున్నాడు? దీన మనసు, మంచి మనసు కలిగి ఉండాలి.
అలాగే మంచి ఆలోచన, మంగళకరమైన ఆలోచన కలిగి ఉండాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతికే వారిగా. ఎందుకంటే ఈ శరీర సంబంధమైంది ఎప్పటికీ నిష్ప్రయోజనం. ఆత్మనే జీవింపచేస్తూ ఉంది ప్రియుల. ఈ శరీరం ఎప్పటికైనా ఒకనొక సమయము కుళ్ళిపోక తప్పదు, గోతులేకి వెళ్ళక తప్పదు. కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. ఆ ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఆత్మీయ తండ్రిని, ఆ కంటికి కనపడని ఆత్మీయ తండ్రి ఆలోచనలు చాలా గొప్పవి, దొడ్డవి, మంచివి. కనుక ఆ ఆత్మీయతతో నీవు శరీర సంబంధంగా ఆలోచన చేయక ఆత్మ సంబంధమైన ఆత్మీయతతో నీవు దేవుని ఎరిగినట్లయితే, దేవుని ఆలోచన ప్రకారం ఉన్నట్లయితే అప్పుడు ఆయన మన యుద్ధకు వస్తాడంట ప్రియుల. కనుక ఆ వినయము గల మనసు మనకు ఉండాలి. అలాగే మనకు దీన మనసు కలిగి ఉండాలి. అలాంటి వారి యుద్ధకు నేను వస్తానని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ప్రియుల. ఎప్పుడు మనకు అహంకారం కానీ, చెడు తత్వమైనటువంటి అపవాది సంబంధమైన చెడు ఆలోచనలు కానీ, చెడు ఆలోచనలు చెప్తున్నటువంటి వారి యొద్ద కూడా మనము ఉండేదానికి వీల్లేదు. మనకు తెలుసు ఏది చెడు విషయమో, ఏది చెడు మాట, ఏది చెడు మాట కాదు. ఏ ఉద్దేశంతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశంతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనేది మనకు తెలిసిపోతుంది. మంచి ఆలోచన కలిగిన బిడ్డల వద్దనే మనం మనము ఉంటే అలాంటిది మనకు మంచిదని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక అంటూ దేవుని వాక్యము మనకు మొదటగా కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనకు కనపడుతుంది. దుష్టుల ఆలోచనలు దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయంట? దుష్టత్వం కలిగి ఉంటాయి. వీలైతే వాళ్ళని మార్చడానికి ట్రై చేయాలి, కానీ వారి ఆలోచనలకు మనము వెళ్ళకూడదు. వారి ఆలోచనలు కావాల్సింటే ప్రభువులోకి మళ్లించవచ్చును, కానీ వారి ఆలోచనలకి వెళ్ళకూడదు. దుష్టుల ఆలోచనలోకి వెళ్ళకూడదు ప్రియుల. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక. ఈ అపహాసకులు కూర్చుంటారు. ఏం జరుగుతుంది అక్కడ? ఏమన్నా 1, 2, 3, 4 మాటలు ఏమన్నా దేవుని జ్ఞాపకం చేసుకుంటారా? లేక ఆయన క్రియలు ఏమన్నా గుర్తు చేసుకుంటారా? లేక ఈ భక్తురాలి జీవితం ఇలా ఉంది, ఈ భక్తురాలి జీవితం వల్ల ఈ జ్ఞానము దేవుడు పెట్టినాడు, లేక ఈ భక్తుని జీవితంలో ఈ జ్ఞానం పెట్టినాడని ఈ యొక్క అపహాసకులు కూర్చున్న ప్లేస్లో ఎప్పుడైనా దేవుని వాక్యము లేక దేవుని ఆలోచన, దేవుని గొప్పమైన కట్టడలు ఎప్పుడన్నా వింటున్నామా? అది వినలేదంటే అది అపహాసకులు కూర్చుండు చోటు పిల్ల. అలా చోటు కూర్చుంటే ఏ ప్రయోజనము లేదు. అది చివరికి నిత్య నరకాగ్నికే కానీ నిత్య జీవానికి మనకు అర్హత పొందలేము. కనుక మనము దేవుని సంబంధమైన ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన పాటలే కానీ ఆయన వాక్యమే నెమరు వేసుకోవాలి. ఎందుకంటే ఆయన వాక్యము శక్తి కలిగినదై ఉన్నది. ఆయన వాక్యము ఎలా ఉన్నది ప్రియులారా? చాలా శక్తి కలిగిన వాక్యంగా మనకు కనపడుతుంది ప్రియులారా. కనుక ఆయన వాక్య ప్రకారం మనం బ్రతికినట్లయితే మనకు మంచిది. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఆయన వాక్యము ఎంత చక్కనైనది, ఎంత విలువైనది, ఎంత శక్తి గలది మనము చూస్తాము. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి, 2 అంచుల ఖడ్గం కన్నా వాడిగా ఉంటుందంట. ఆ యొక్క వాక్యం ఏట సజీవమైనటువంటిది వాక్యం అది. అందుకే దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. అలాగే శరీరధారిగా వాక్యమైన దేవుడు తండ్రి యొద్ద ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా భూలోకానికి వచ్చాను. ఆ వాక్యం అనగా సాక్షాత్తు ఎవరు ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రతి వాక్యంలో
ఆ సత్యమైన వాక్యంలో జీవం కలిగిన దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారే కనపడతారు. అలాంటి వాక్యాన్ని మనము వినేదానికి ఆరాటపడాలి, వినేదానికి ఆశ కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైనటివి అన్నీ పనికిమాలినటివే. ఈ లోక సంబంధమైన మాటలు ప్రతిదీ పనికిమాలినదే ప్రియులారా. అందుకే ఈ యొక్క వాక్యం అంట బలము కలిగితే రెండంచులు గలగా ఎటువంటి ఖడ్గము కంటేను ఆడిగా ఉండి ప్రాణాత్మాలను కీళ్లను మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. హృదయాలలో ఎముకల మూలుగులలో నుండి హృదయంలోని తలంపుల వరకు దూరి వెలుస్తుందంట. అది రెండంచులు కలిగిన ఖడ్గము వాక్యం. అంత శక్తి కలిగినది వాక్యం ప్రియుల, దేవుని వాక్యం. కనుక ఇలాంటి శక్తి కలిగిన వాక్యాలైతే వింటే మంచిది, కానీ అలాంటి బిడ్డలతో మాట్లాడితే మంచిది. కానీ ఈ పనికిమాలిన్యమైనటువంటి అపహాసకులు కూర్చుండు ఆ చోటను, దుష్టులు కూర్చుండు చోటను, వారి ఆలోచన చొప్పున మనము నడవకూడదు. మాట్లాడవచ్చును, చేయవచ్చును, వారిని ప్రభు ఆలోచనలోకి, ప్రభు శక్తి కలిగిన వాక్యంలోనికి రక్షించి వాళ్ళను క్రీస్తు పాదాల యొద్దకు తేవచ్చును. కానీ వారి ఆలోచనలోకి మనము వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుంది? దుష్టత్వం పట్టిపోతాం. వారిని కావాలంటే మార్చాలి, కానీ వారి ఆలోచనలకే దూరేదానికి వీలు లేదని దేవుని వాక్యం మనకు తెలియపడుతున్నది. ఆ వాక్యము చాలా శక్తి కలిగినది, విలువ కలిగినది. రెండంచులు కలిగిన ఖడ్గం కంటే అది కీళ్లను, ప్రాణాత్మ కలిగినటువంటి కీళ్లను సైతము ఆ మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుతుంది. దూరి హృదయాలలోకి వెళ్ళి ఆ వాక్యం అంత గొప్ప కార్యాన్ని చేస్తుందని లేఖనంలో మనము చూస్తాం పిల్లలు. కనుక అట్టిదైన దేవుని సంబంధమైన ఆలోచనలు మన అనుదిన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా దేవుని వాక్యము వింటున్నవారు లేక చదువుతున్నవారు చాలా గొప్పగా గ్రంథంలోని భక్తులు తెలియపరిచినారు. జుంటి తేనె దారాల కన్నా తీయనైనదంట దేవుని వాక్యం. కానీ 24 గంటలు ఈ యొక్క అపహాసకులు 4 కొక్కులు కూర్చొని మాట్లాడతారు కదా. ఒక్కటన్నా దేవుని సంబంధమైన మాట ఉంటే బాగుపడినట్టే. ఒక్కసారైనా వారమంతట్లో ఒక్కరోజైనా దేవుని ఆలోచన కలిగి బ్రతుకు మార్చుకుందామనే ఆలోచన కనపడట్లేదు ప్రియుల. పేరుకైతే అందరూ బాప్తిసాలు తీసుకొని విశ్వాసులమే, కానీ బ్రతుకు మార్చుకొని దిద్దుకొని దేవునిలో బ్రతుకుతామనే తత్వము కనపరవట్లేదు. నీ యొక్క నీతి, నీ యొక్క యథార్థత మందిరంలోనే కాదు, లేక గుడి గోపురాలలోనే కాదు, కానీ బయట జనం కూడా నీ ప్రవర్తన గమనిస్తూ ఉంటారు. నీ ప్రవర్తన నీవు కూడా తెలియపరచుకోవాలి. ఒకప్పటి మనిషి కాదు తను, ఇప్పుడు మార్పు జరిగింది, మారి క్రీస్తులో బ్రతుకుతున్నాడు అనే ఒక దేవుని మనిషి, దేవుని సంబంధమైన ఆలోచనలో ఆయన వాక్యంతో బ్రతుకుతున్నాడు, ఆయన చిత్తము కోసం బ్రతుకుతున్నామనే ఒక పారి తప్పైన ఒక పారి మనకు కలగాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు దేవుని పిల్లల. ఆయన రక్తంలో కడగబడినాక, బాప్తిసం తీసుకున్నాక, మారు మనసు కలిగినాక హెచ్చరిస్తుంది. నిజంగా నాకు ఎన్నో మాటలు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఒక చిన్న పొరపాటు నోట్లో వచ్చిన, ఒకప్పుడైతే కరెక్ట్గా అయితే లేము, కానీ మళ్ళీ తర్వాత ఒక చిన్న చెడు తలంపు తగిన పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ బుద్ధి చెప్తూ వస్తాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, నీవు నా యొక్క విలువైన రక్తంలో కొనబడినటువంటి బిడ్డవు అని ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలోనికే డైరెక్ట్గా వస్తాను, అక్కడే ఉంటానని చెప్పినాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలంటే మన హృదయము శుభ్రంగా ఉండాలి. ఏ యొక్క చెడ్డ తలంపు, దేవుడికి విరోధమైనటువంటి చెడ్డ తలంపు మనలో ఉండకూడదు.
అలా ఉంది అంటే నీవు దేవుని ఆలోచన ప్రకారము బ్రతికే వాడివి కాదు, లేక బ్రతికే దేవుని ఆలోచన ప్రకారము బ్రతికే దానవు కాదు. కనుక దేవుని ఆలోచన చొప్పున, దేవుని చిత్త ప్రకారం చొప్పున మనం బ్రతికే వారిగా మనలో ఏమి గొప్ప మార్పు జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు మనకు ఆలోచన తప్పుతుంది. ఇది తప్పు, ఆయన రక్తంలో కడగబడింది ఇందుకేనా, ఈ ఆలోచన పనికిమాలిన ఆలోచన చేసేదానికైనా ఆయన రక్తంలో కడగబడిందని గద్దిస్తాడు. గద్దించినప్పుడు నీవు మార్పు కలిగి మళ్ళీ ఆ తప్పు చేయకుండా, ఆ ఆలోచన రాకుండా చేయి ప్రభు అని మళ్ళీ ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను కాపాడుకుంటాడు. లేక నీవు రక్షింపబడి బాప్తిసం తీసుకొని ఆ గద్దింపు వచ్చినా నీవు వినకుండా ఉన్నట్లయితే నీవు ఎవరు బిడ్డవు? నీవు అపవాది బిడ్డవు, ఆ సాతాను బిడ్డవు. నీ జనకుడు ఎవరు? ఇంకా వాడే అపవాది, పాపమునకు వాడేట తండ్రి. కనుక నిన్ను నన్ను పవిత్రపరిచేది, యథార్థంగా నిలబెట్టేది, పరిశుద్ధులుగా నిలబెట్టి ఆ పరిశుద్ధ పట్టణంలో చేర్చేది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రక్తంలో ఈ యొక్క చెడు తలంపులు ఉండవు. కనుక ఆ చెడు తలంపులు వచ్చినా నీవు దిద్దుకునే తత్వం నీలో లేకుంటే మన ప్రయోజనము, మనం ఇంకా ఏమి చేసినా ప్రయోజనం లేదని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది ప్రియులారా. అందుకే ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు నా రాజ్యానికి రాడు అని దేవుని వాక్యం చెప్తా ఉన్నాం. కనుక మనం ఊరికే ఆదివారమే కానీ ఎప్పుడన్నా కానీ ఊరికే ప్రభువా ప్రభు అని పిలిచడం కాదు, కానీ ప్రార్థనలు చేయడం కాదు, కానీ బ్రతుకు మార్చుకొని దిద్దుకున్నవాడే నిజమైన దేవుని విశ్వాసి. తప్పుటి ఆలోచన నుండి బయటపడిన వాడే దేవుని బిడ్డ. ఆయన రక్తంలో కడగబడిన పిల్లలు బ్రతుకు మార్చుకోనికి ఆశ కలిగిన వారే ఆయన బిడ్డలు. ఆయన మేపు గొర్రెలను తిరిగిలా. అందుకే ఆయన మన కోసము మంచి కాపరిని, నేను నా గొర్రెలు నా మాట వింటవి. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించినప్పుడు వినాలి. నా గొర్రెలు అయితే నా మాట వింటాయి. నీలో పొరపాటు వచ్చినప్పుడు నేను గద్దిస్తాను. నీవు నా గొర్రెవైతే, నా రక్తంలో నిజంగా కడగబడి ఉంటే, నీకు ఆ ఆలోచన ఉంటే, నీవు ఆ ఆలోచన నుండి బయటపడి క్రీస్తు పాదాల చెంతకు వస్తావు. నీవు నా గొర్రెవు కాకుంటే నీవు ఈనవు, నీవు అపవాది సంబంధమైన దానవు, వాడవు. కనుక ఈ యొక్క అపవాదిలో మనము ఉండకూడదు. దేవుని వాక్యము చాలా బలం కలిగినది, శక్తి కలిగినది. వాక్యాన్ని హృదయంలో నింపుకుంటే ప్రియులారా మన బ్రతుకులు బాగుంటాయి. అలాంటి దీన మనసు కలిగి ఉండాలి. అలాంటి దేవుని వెతుకులాటలో మనం ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అది ఏ ఆశ? దేవుని సంబంధమైన, ఆత్మీయమైన సంబంధమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి, మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే నీ ఆశ నెరవేరుస్తాడు దేవుడు. అలాగే లోక సంబంధమైన, ఈ లోక సంబంధమైన, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ లోక సంబంధమైన అటువంటి వాటి ప్రకారం నీవు ఉన్నట్లయితే, ఈ శరీరానికి బానిసై ఈ శరీరానుసారంగా నీవు బ్రతికినట్లయితే మన బ్రతుకు అపవాదిమయమైపోతుంది. వాటంటికి తండ్రి ఎవరంట? ఈ నేత్రాశకి, ఈ శరీరాశకి, అలాగే జీవపు డంబపోయినటువంటి యొక్క మాటల చేత, అపవాది వాడుతున్నటువంటి మాటల చేత, వీటంటికి తండ్రి అపవాది కాదు. వాటి ప్రకారం నువ్వు వింటావా? నీకు స్వచ్ఛమైన యథార్థవంతమైన ఆత్మను నీలో ప్రవేశపెట్టిన నీ హృదయంలో పరిశుద్ధ ఆత్మ నుండి హెచ్చరించుతున్న దేవుని మాట వింటావా అని నీవే తెలుసుకో. ఎందుకంటే నీకు స్వచిత్తం, నీకు స్వేచ్ఛ, నీకు స్వాతంత్రం, ఇవి మనకిచ్చినాడు దేవుడు. దేవుడు రెండు విషయాలు చెప్తాడు, మంచి చెడు చెప్తాడు. ఆలోచన నీకే ఇచ్చినాడు, నీ అంతటా నీ ఆలోచన ఇచ్చినాడు. మంచి చెడులు అయితే చెప్తాడు, కానీ నీ నడక మంచిలోకి వెళితే ధన్యుడవైతావు, చెడులోకి వెళితే భ్రష్టుడవైతావు ప్రియ. అదే దేవుడు మనకు తెలుపుతున్నాడు. మనము బంధించి ఆయన ప్రేమించడం లేదు. ఆయన ప్రేమించి స్వతంత్రులుగా చేసినాడు మనము.
మన ఆలోచన ప్రభువుకు దగ్గరగా ఉంటే ఆయన సంతోషిస్తాడు, అపవాదికి దగ్గరకు పోతే హెచ్చరిస్తాడు. ఎన్నో మార్లు హెచ్చరిస్తాడు. అయినప్పటికీ నీ ప్రయోజనం లేకపోతే ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు ప్రియులారా. కనుక మన బ్రతుకు వాక్యం ద్వారా దిద్దబడాలి, దేవుని శక్తిని కనుగొనాలి, దేవుని ఆలోచన, దేవుని నీతి, ఆయన రాజ్యము వెతికే వారిగా మనము ఉంటే మనకు దేవుడు తోడుగా ఉండి మనము నడిపిస్తాడు. అట్టి వారిని దేవుడు కాపాడుతాడు ప్రియులారా. ఏ ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, ఏ విధమైన సమస్యతో ఉండు ఆ ఆలోచన కలిగిన వారిని దేవుడు ఎప్పుడైనా కాపాడతాడు. కనుక అట్టి ఆలోచనలో మనము బ్రతుకుటకు దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము జీవితాలను కట్టుకున్నట్టుకు దేవుడు ప్రతి ఒక్కరికి కృప ఇస్తాడు. ఆయన కృప అపరిమితమైనది. ప్రతి ఒక్కరూ బాగుండాలనే, ప్రతి ఒక్కరు ఆయన రాజ్యం రావాలనే ఆశ కలిగిన దేవుడు ముందుగానే ఆ పాపానికి మందు యేసుక్రీస్తు వారిని కనుక్కున్నాడు. మనం పాపం చేస్తామని తెలుసు, ఆ మంచి చెడ్డలు తెలుగునిచ్చు, ఆ చెట్టు పండ్లు తింటారని తెలుసు, అపవాది మోసం చేస్తుందని దేవునికి తెలుసు. మోసం చేసిన బడి తర్వాత వీళ్ళు ఆ మోసం ద్వారా ఆ యొక్క సర్పము అవ్వను మోసం చేస్తుంది. మోసం చేసిన ద్వారా వీరికి ఆత్మీయ కన్నులు తెరవబడతాయి. అన్నీ తెలుసు. వీళ్ళు ఈ యొక్క తోటలో నుంచి బయటికి వేస్తాను, వీళ్ళని శపిస్తాను, అన్నీ దేవునికి తెలుసు. అన్నీ తెలిసిన దేవునికే ముందుగా దేవుడు వీటన్నిటికీ గొప్ప మందుగా యేసుక్రీస్తు వారిని ఆయన ముందుగానే తయారు చేసినారు, ఆయన సృష్టించినారు. కనుక దేవుని తప్పు పెట్టే వారిని మనము ఎప్పటికీ ఉండకూడదు. ఆయన వాక్యం కూడా, ఈ వాక్యం ఏంది ఇలా ఉంది, ఈ వాక్యం ఏంది ఇలా రాసినాడు, ఈ గ్రంథంలో ఈ మాట ఇలా ఉండకూడదు, ఈ గ్రంథంలో ఆ మాట అలా ఉండకూడదు, ఈ భక్తులలో ఇలా ఉండకూడదు అని పొరపాటు మాట ఎప్పటికీ మన ఆలోచనలో కూడా ఉండకూడదు ప్రియులారా. దేవుని వాక్యము ఒక్కటి కూడా పొరపాటు, అబద్ధము ఉండదు ప్రియులారా. అంత శక్తి కలిగింది వాక్యం. అందుకే అక్షరాలుగా కనపడినప్పటికీ ఇది జీవం కలిగినటువంటి దైవ గ్రంథం ప్రియులారా. చూడండి, మరొక మాట ధ్యానించుకున్నాము. కొలసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మంచి మాట రాసి ఉన్నాడు, గమనించండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము చూడండి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈ యొక్క చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ప్రేరణ కలిగి పరిశుద్ధాత్మ ద్వారా వాయించినటువంటి మాట, ఆయన చెప్తున్నటువంటి మాట, ప్రతి మనిషిని ఎవరిలో సంపూర్ణులుగా చేయాలనుకుంటున్నాడు? సాతానులోన. ప్రతి మనిషిని క్రీస్తును పవిత్రునిలో సంపూర్ణునిగా చేయుటకు ఈ యొక్క పౌలు గారు తాపత్రయపడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పౌలు గారిని అంత ఘోరంగా నడుచుకుంటున్నా, అంత పాపాత్ముడైనా ఆయన ఒప్పుకున్నాడు, నా అంత మొదటి పాపిని నేనే అని. అంత పాపంతో ఉన్నటువంటి ఆయన పిల్లలను, ఆయన శిష్యులనే ఆయన ఎంతో శ్రమలు పెట్టి చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఆయనను ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకొని ఇంత గొప్ప వాక్య పరిచర్య, ఎన్నో సంఘాలను కట్టినాడు. ఈయన 14 సంఘాలు, ఈయన 14 సంఘాలను ఆయన కట్టి ఎంతో ఆత్మలను రక్షించిన అపోస్తలుడుగా మిగిలిపోయినాడు ప్రియులారా. అదే ఆయన చెప్తున్నాడు. ఆయన బాధ చూడండి, ఆయన ఎలా మనుషులు ఎలా సంపూర్ణతలోకి రావాలి మనుషులని ఆలోచన చేస్తున్నాడు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ప్రతి మనిషిని అంటే అందరం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని. యేసు క్రీస్తు పాదాల చెంత నిలబెట్టాలి, లేక తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు ఈ యొక్క పౌలు గారు?
సంపూర్ణునిగా, పవిత్రునిగా, యథార్థవంతునిగా, నీతిమంతునిగా తల ఎత్తుకొని నిలబడేగా దేవుని అంశ అయినటువంటి మనము ఆయనలాగా, ఆ పరిశుద్ధునిలాగా నిలబెట్టాలని ఎంత తాపాత్రం కలిగి ఉన్నాడు పౌలు గారు. చూడండి, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన యందు నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో, అనేక రకాలైనటువంటి జ్ఞానాలు, పలు విధాలైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, పొరపాటులో ఉన్న వారికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని వ్రాయిస్తూ వచ్చినాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తము, పడినటువంటి శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ వ్యర్థము కాకుండా వీరు ఆ యొక్క సువార్తను, ఆ యొక్క శిలువ సువార్తను వ్యర్థం కాకుండా ఆ శుభవార్తను ప్రతి ఒక్కరికి చెప్పి క్రీస్తులో సంపూర్ణులుగా చేయుటకు అంత ఆశ కలిగి, అంత ఆలోచన కలిగి, అంత ఆత్మల భారం కలిగి ఉన్నటువంటి వారు అపొస్తలుడైన పౌలు గారు పేరు. కనుక ఈ యొక్క పౌలు గారు ఇన్ని సంఘాలను కట్టినాడంటే ఆయనలో ఎంత పవిత్రత, ఎంత యథార్థత, ఎంత నీతి. అంతకుముందు పాపియే కావచ్చు, తర్వాత చాలా అంటాడు ఆయన, నేను దేవునిలో నేను చాలా పాపము, దేవుని వాక్యము వినుటలో కూడా నేనే ప్రధానుడను అన్నాడు. అంత గొప్ప మార్పు ఎలా వచ్చింది ఆయనకు? నిజంగా అంత పనికిమాలైనటువంటి సౌలు అద్భుతమైన వ్యక్తిగా, పౌలుగా మార్చబడేలా యేసుక్రీస్తు వారి ఆయనలో చూసి ఆయన కోసము ఒక సాధనంగా ఎన్నుకున్నాడు. ఆయన పని అద్భుతంగా చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు గారే పోయినారు. సౌలుగా అనబడిన, క్రూరుడుగా అనబడిన సౌలు విపరీతమైన దేవుని పని చేయుటలో పౌలుగా అద్భుతమైన దేవుని పని చేసినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 చదువుకుందామండి. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. మనము రక్షింపబడాలని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందాలని, మనము రక్షింపబడాలని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచినాడు. అపోస్తులు, యేసుక్రీస్తు వారి శిష్యుల ద్వారా ప్రతి మనిషిని దేవుడు పరిశుద్ధ పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుల ద్వారా ఆయన శిష్యులు అనబడిన, ఆయన సైనికులు అనబడిన, అపోస్తులు అనబడినటువంటి వీరి ద్వారా, వీరి సువార్త ద్వారా దేవుడు పరిశుద్ధ పిలుపుతో పిలిచి ఆ పరిశుద్ధుని ఎదుట మనల్నందరినీ కూడా పరిశుద్ధులుగా నిలబెట్టుటకు వీరు ఆశ కలిగి అలాంటి పని చేయిస్తూ వచ్చినారు. చూడండి, అదే 15వ వచనం కూడా, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. మా నోటి మాటల వలనైనను, అపోస్తులు అనబడినటువంటి వారి నోటి మాటల చేతను, అలాగే యేసుక్రీస్తు సైనికులు అనబడినటువంటి అపోస్తుల వారి మాట చేతను, యేసుక్రీస్తు వారి శిష్యులు అనబడినటువంటి అపోస్తులైనటువంటి వారి నోటి మాటల చేతను, వారి పత్రికల చేతనంట వారి బోధింపబడిన విధులను మనము జాగ్రత్తగా పట్టుకొనుడి, ఆ విధులని గైకొనుడి అని దేవుని లేఖనంలో మనకు చెప్పబడుతూ వచ్చింది. ప్రియులు, వారి చెప్పినటువంటి మాటలను వినండి, చేపట్టండి, వాటి ప్రకారం బ్రతకండి. అప్పుడు మీరు ఆ యొక్క సర్వశక్తి గల యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట మీరు తల ఎత్తుకొని ఆ పవిత్రుడైన, మహాపవిత్రుడైనటువంటి ఆ పరిస్థితిని ఎదుట మీరు కూడా పవిత్రంగా, యథార్థంగా, నీతిమంతులుగా
నిలవబడగలరు. ఇది మాకు ఎవరు ఇచ్చినారు ఈ హక్కు, ఈ సువార్త అంటే మాకు యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన శిష్యులుగా చేసుకొని అపోస్తలులుగా చేసి ఆయన సైనికులుగా ఆయన శిష్యులుగా చేసి ఆయన మాటలే చెప్తున్నాము. ఆ యొక్క మాటలను విని, ఆ విధులను విని మీ యొక్క బ్రతుకు మార్చుకొని దేవుని పరిశుద్ధ పట్టణంలోకి మీరు కూడా చేరాలని వారు ఆశ కలిగి ఉన్నారు పిల్లలు. అట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. వారు ప్రతి ఒక్కరూ ప్రభు వద్దకు వెళ్ళాలని, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలని ప్రణాళికలో ఉన్నటువంటి దేవుడుగా, ఆ ప్రణాళికను నెరవేర్చే శిష్యులు వీళ్ళు కూడా ఆ పవిత్రుని దగ్గరకు పవిత్రులుగా వెళ్ళని వీళ్ళు ఎన్నో సంఘాలను కట్టారు. ఎన్నో పత్రికలు రాసి ఆ యొక్క సంఘాలకు పంపించి ఎన్నో సంఘాలను కట్టి అనేక మంది ఆత్మలను రక్షించి ఆత్మల భారం వారిగా గొర్రెలకు మంచి కాపరులుగా వీరు మొదటి అపోస్తలులు. ఆ బండ అనే పునాది మీద మనము కట్టబడాలని దేవుడు ఈ యొక్క కొద్ది మాటలు చెప్తూ, దేవుడు ఇలాంటి మాటల ద్వారా మనము కట్టబడి బ్రతకాలని దేవుడు ప్రతి ఒక్కరికి అటుదైన పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయము అందరికీ దయచేయను కాక. కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.